నంద్యాల జిల్లా మిడుతూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ సిపిఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సోయాబీన్, మొక్కజొన్న, పత్తి, మినుము పంటలు వేసుకున్న రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితుల భారీగా నష్టపోయారని సిపిఎంఎల్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మిడుతూరును కరువు మండలంగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలని, రబీ సీజన్లో 100% సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కిసాన్ మహాసభ రైతు సంఘం ఆధ్వర్యంలో మేడ్తూరు మండలాన్ని కరువు మండలం ప్రకటించాలని, రైతులకు ఎకరాకు 50,000 రూపాయలు పరిహారం నష్టపరిహారం అందించాలని ఈరోజు మొక్కజొన్న, పత్తి, మినుము, మిరప, ఉల్లి తదితర పంటలు, సోయాబీన్ పూర్తిగా నష్టపోయారు. ఈ రోజు ఏ రకమైనటువంటి పంట కూడా అనేక సంవత్సరాలుగా ఈ మండలాన్ని కరువు మండలం ప్రకటిస్తూ ఉన్నారు తప్ప ఖరీఫ్ పరిహారం అందడం లేదు. రబీ సీజన్ లో ఈ రోజు కనుక అక్టోబర్ లో వర్షాలు పడితే ఈ మండలం మొత్తం కూడా ఏ కొత్త పంట వేసే పరిస్థితి లేదు. అందుకొరకే పూర్తి సబ్సిడీతో 100% సబ్సిడీతో రైతులందరికీ కూడా శనగ విత్తనాలు